హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాకి వెళ్ళినప్పుడు కేరళ ట్రిప్ వెళ్ళినాం కదా, నెంబర్ ఆఫ్ వ్లాగ్స్ కూడా పెట్టినా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఈ ఎపిసోడ్ ఆర్ ఈ వ్లాగ్ ఇస్ కంప్లీట్లీ ఫర్ చాయ్ లవర్స్. పొద్దున్న లేస్తే చాయ్ చాయ్ అంటూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం స్పెషల్గా అనమాట. అసలు చాయ్ ఎలా తయారు చేస్తారో, ఆ పౌడర్ ఎలా అవుతుంది అని చూపించడానికే ఈ వీడియో. సో మేము మున్నార్కి వెళ్ళిన సెకండ్ డే టీ ఎస్టేట్స్ చూడడానికి వెళ్ళినాము. అండ్ దాని తర్వాత ఈ టీ ఫ్యాక్టరీకి వచ్చినాం అనమాట. ఇది మేక్ మై ట్రిప్ లో లేదు, మేము సెపరేట్ గా పర్చేస్ చేసినాం టికెట్స్. టూర్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద బ్యానర్ పెట్టినరు, చాయ్ మనం రెగ్యులర్ గా పాలేసుకొని తాగుతాం కదా, అసలు అట్లా తాగద్దంట, ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అని. బట్ ఎవరికి చెప్పినా వినరు. స్పెషల్ గా మన ఇండియన్స్ కి మంచిగా చిక్కటి పాలు మరిగించుకొని టీ పెడితేనే ఆ టేస్ట్ ఉంటుంది కదా, ఈవెన్ నాకు కూడా అట్లనే ఇష్టం. సో కమింగ్ టు ద ప్రాసెస్, ఫస్ట్ ఆకులు కట్ చేసినాక ఇట్లా సంచులలో నింపి ఇట్లా టీ ఫ్యాక్టరీకి తీసుకొస్తారంట. సో దాని తర్వాత ఎండబెడతారు ఆకుల్ని ఇట్లా ఈ మిషన్స్ పైన. అండ్ కింద హీటర్స్ ఉంటాయి. సో ఇట్లా ఎండబెట్టడానికి రీజన్ ఏంటంటే ఆకులలో మాయిశ్చర్ ఉంటుంది కదా, అది కొంతైనా పోయేంత వరకు. సో అట్లా 17 hours అట్లా ఎండబెడతారంట. దాని తర్వాత కింద రోలింగ్ మిషన్స్ ఉన్నాయి. ఈ రోలింగ్ లో ఏం చేస్తారంటే ఆకుల్లో జ్యూస్ ఉంటుంది కదా, అదంతా ఎక్స్ట్రాక్ట్ చేయడానికంట. అండ్ దెన్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఇక్కడ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తారు, బేసిక్గా బ్లాక్నెస్ బయటికి రావడానికి. సో ఫర్మెంటేషన్ తర్వాత డ్రైయింగ్ అనమాట. డ్రైయింగ్లో ఏంటంటే ఓన్లీ 2% మాయిశ్చర్ మాత్రమే మిగులుతుంది. అండ్ ఇక్కడ ఫైబర్ సపరేట్ అవుతుంది. అండ్ ఫైనలీ గ్రేడింగ్ అనమాట. సో సైజ్ బట్టి ఈ మెషిన్స్ లో సపరేట్ చేసి అండ్ దెన్ ప్యాక్ చేస్తారు. ఇదంతా వేస్టేజ్ ఫర్ ఫర్టిలైజర్స్. ఇదన్నమాట టీ పౌడర్ చేసే ప్రాసెస్. మనం సింపుల్గా స్టోర్కి వెళ్ళి కొనేసుకుంటాం, కానీ బిహైండ్ ద సీన్స్ ఇంత లేబర్ వర్క్ ఉంటుంది అండ్ మిషన్ వర్క్ కూడా ఉంటుంది. సో ఎండ్ ప్రోడక్ట్ ఇట్లుందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇట్లా సంచులలో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళ కంపెనీది సీల్ వేస్తారు అండ్ దెన్ వెయిట్ కూడా ఉంటుంది. ఆ వెయిట్ ప్రకారమే ఆ సంచులో నింపి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ వీళ్ళు బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. టూరింగ్ అయిపోయాక మేము అక్కడ కొన్ని టీలు టేస్ట్ కూడా చేసినాము. దాని తర్వాత మాకు నచ్చిన కొన్ని గ్రీన్ టీ బ్యాగ్స్ కొనుక్కున్నాము. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా, కొంచెమైనా ఐడియా వచ్చిందని అనుకుంటున్నా టీ పౌడర్ ఎలా చేస్తారు అని. సో స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.